స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయానికి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి దైవజనులు, మా ఆత్మీయులు అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా మనము వెళ్ళబోయేటువంటి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి కనిపెట్టుకొనుటకు మనం వెళ్ళబోతూ ఉన్నాము. కాబట్టి అందుకంటే ముందుగానే మన వాక్యం ద్వారా మన హృదయాన్ని, హల్లెలూయా, వాక్యం ద్వారా మన హృదయాన్ని మనం సరిచేసుకోగలిగితే, మనలో ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లు సరిచేసుకోగలిగి ఇంకా ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగాలని నేను ప్రభు పేరిట కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 6వ అధ్యాయము 11వ వచనము. దైవజనుడా నీవైతే వీటివి విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీ కొందనాలు, కనికర పూర్ణడానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నా తండ్రి ప్రభువా. అయా, గడిచిన దినములన్నీ నీ కృపాక్షేమముల చేత మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో మమ్మల్ని అందరినీ ప్రభువా మీరు భద్రపరుస్తూ, నాయనా నీకే స్తోత్రాలు నా తండ్రి ప్రభువా. క్షేమముగా నాయన ప్రభువా నీకే స్తోత్రాలు నా తండ్రి ప్రభువా. అయా, మందిరానికి మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయా, చేరి కూడి వచ్చినటువంటి మా అందరితో మీరు మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించండి. వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకందరికీ మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీ సన్నిధిని అయా మాకెల్లప్పుడూ తోడుగా ఉంచుతూ నా తండ్రి ప్రభువా నీలో ఆనందించేటువంటి భాగ్యమును మీరు మాకు అనుగ్రహించి సహాయం చేస్తూ రమ్మని, మహిమ, ఘనత, ప్రభావములు నీవు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఏమిటంటే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును ఏం చేయాలంట? కలిగి ఉండాలా, విడిచిపెట్టాలా? ఏం చేయాలి? కలిగి ఉండాలా. వాటిని సంపాదించుకోవటం కోసం ఏం చేయాలంటే ప్రయాసపడుతూ ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మనము మన జీవితంలో అక్కడ పై వచనం చూసినట్లయితే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే ఏం చేసుకుంటున్నారంట? పొడుచుకొని చుండిరి అని చెప్పనున్నది. అయితే దేవుని బిడ్డలైనటువంటి మనము అటువైపు కాకోకుండా, ఎటువైపు? ధనాపేక్ష వైపు కాకోకుండా, ధనాపేక్ష ఏం చేస్తుందంట? సమస్త కీడులకు మూలము. కాబట్టి దాని నుంచి దూరంగా పరిగెత్తాలి అని అంటే దేనికి దగ్గర కావాలి? ఇక్కడ రాయబడి ఉన్నది దైవజనుడా అంటే దైవజనుడికి మాత్రమే కాదు, కానీ ఈ మాట క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైనటువంటి మాట. ఏమిటనంటే, మనము దేన్ని సంపాదించుకోవాలి? నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవటానికి ఏమేమి సంపాదించుకోవాలండి? ఏమేమి సంపాదించుకోవాలి? వీటన్నిటినీ కూడా సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడుతూ ఉండాలి, ప్రాకులాడుతూ ఉండాలి. ఈ లోకంలో సంపాదన అనేది చాలా రకరకాలుగా ఉంటుంది. ఏమండి? అనేకము సంపాదించుకోవడానికి మనుషులు తాపత్రయపడుతూ ఉంటారు, పరుగులాడుతూ ఉంటారు. ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం రాత్రి వరకు కూడా
పరుగులెడతా ఉంటారు. దేనికోసం అని అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి సంపాదన కోసమే. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అవి కంటే వాటిని కంటే నువ్వు సంపాదించుకోవాల్సింది మొదటిగా నీతిని సంపాదించుకో. దేన్ని సంపాదించుకోవాలండి? మొదటిగా దేన్ని సంపాదించుకోవాలి? ప్రియ క్రైస్తవుడా, ప్రియ దేవుని బిడ్డ, నువ్వేం చేయాలంటే నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఈ లోకంలో దేన్ని సంపాదించుకోవాలి? నీతిని సంపాదించుకోవడం. ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవునికి స్తోత్రం. ఏం చేయబడిందండి? అబ్రహాము ఎవరు నమ్మాడంట? యెహోవాను నమ్మాడంట. నమ్మటం వలన అతను నీతిగా మార్చబడ్డాడు. ఈ లోకంలో మనం దేని నమ్ముతా ఉన్నాం? నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి అని అంటే ఏదో డిగ్రీలు పొందాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు దేవుడైనటువంటి యెహోవాను నువ్వు నమ్మితే చాలు. ఇక్కడ అర్హత ఏమిటంటే నువ్వు నమ్మటమే అర్హత. మన జీవితంలో ఎవరిని నమ్ముతున్నాం? ఎందుకనంటే దేవుడు నీతిమంతుడు కనుక ఆయన నమ్మేటువంటి వారందరికీ కూడా ఆయన ఉచితముగా నీతిమంతులుగా తీర్చుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు? ఆయన నీతిని బట్టి మనం ఏం చేయబడుతున్నామంట? నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. ఏమంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఆదికాండం 6వ అధ్యాయంలో చూసినట్లయితే, 5వ అధ్యాయం లాస్ట్ వచ్చి చూసినట్లయితే, నోవాహు ఎన్ని సంవత్సరాలు ఉన్నట? 500 సంవత్సరాలు నీతిగా బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం కాదు, 1 రోజు కాదు. మనము 1 రోజంతా ఏ తప్పు చేయకోకుండా, ఎవరిది ఏమీ ఆశించుకోకుండా, ఎవరి వైపు ఎదురు చూడుకోకుండా నీతిగా బ్రతకడానికి 1 రోజు బ్రతికినా, అవునా? కానీ నోవాహు ఏం చేస్తున్నాడంటే 500 సంవత్సరాలు నీతిగా. అయితే నోవాహు, నువ్వు నీతిగా ఇన్ని సంవత్సరాలు బ్రతికావు కాబట్టి నిన్ను మాత్రం నేను కాపాడుతాను అని మాత్రం దేవుడు అనలేదండి. అన్నాడా? నువ్వు ఇన్ని సంవత్సరాలు నాకు నమ్మకముగా, యథార్థముగా, నీతిగా నేను చెప్పినట్టుగా నువ్వు బ్రతికావు కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెడతాను అనలేదు దేవుడు. అంత నీతిగా బ్రతికినప్పటికీ అయ్యా నీ నీతి ఏమైంది? మనుషుల యొక్క నీతి దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి నీవు కూడా రక్షించబడాలి అని అంటే నీకోసం నీవు ఏం చేసుకోవాలండి? ఓడను తయారు చేసుకోవాలి. నువ్వెంత నీతిమంతులైనా సరే, నువ్వు ఎంత యథార్థంగా బ్రతికినప్పటికీ కూడా నువ్వేం చేసుకోవాలంటే నీకోసం నీవు కూడా ఏం చేసుకోవాలి? ఓడను తయారు చేసుకోవాలి. నువ్వు లోకంలో, పాపంలో, శాపంలో పడిపోకోకుండా సజీవంగా దేవుని సన్నిధిలో ఉండాలి అంటే నువ్వెంత లోకానుసారమైన నీతిని ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా నువ్వు పడిపోకోకుండా, నువ్వు దేవుని శాపానికి గురి కాకోకుండా ఉండాలనంటే ఏం చేయాలండి? నోవాహుతో దేవుడు అంటున్నాడు, నోవాహు నీ కొరకు నీవేం చేసుకోవాలి? ఓడను కట్టుకోవాలి. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడుగా నేను అడుగుతా ఉన్నాను, నీకోసము, నీ కుటుంబం కోసం నువ్వు ఓడను కట్టుకుంటున్నావా? మునిగిపోయే పరిస్థితులు చాలా ఉన్నాయి, మన చుట్టూ చాలా కనబడతా ఉన్నాయి. లేచింది మొదలుకొని పడుకునేంత వరకు కూడా చాలా పరిస్థితుల్లో మునిగిపోయేటువంటి పరిస్థితులు, దిగజారిపోయేటువంటి. ఎందుకనంటే అపవాది ఏం చేస్తున్నారంటే ఏర్పరచబడిన వారిని సైతము కూడా మోసపుచ్చుతూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలంటే మన కోసం ఏం చేసుకోవాలి? ఓడను తయారు చేసుకోవాలి. అబ్రహాము ఎవరిని నమ్మాడంట? దేవుని నమ్మాడు కనుక అది ఆయనకు నీతిగా మార్చబడ్డది. నువ్వు దేన్ని నమ్ముతున్నావు? కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుందండి దేవుని బిడ్డలారా. ఏమని అంటే మనుషులను నమ్ముడు కనంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముడు కంటే ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని నమ్మాలి? ఈ లోకంలో నువ్వు ఎవరిని నమ్ముకున్నా సరే ఉపయోగం ఉండదు. ఎవరిని నమ్ముకున్నా ఉపయోగం. ఎవరిని నమ్మాలంటే
దేవుడైన యెహోవాను మాత్రమే నీవు నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మిన యెడల నువ్వేం చేయబడతావు అంటే నీతిగా, నీతిమంతుడిగా నువ్వు మార్చబడతావు. ఇగో అటువంటి నీతిని, ఆ నీతి ఏం చేస్తుందంటే నిన్ను పరలోక రాజ్యానికి, ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదండి. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారము నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని పోదు. ఈ లోకంలో ఉన్నటువంటి నీకు కలిగినటువంటి పలుకుబడి నిన్ను తండ్రి సన్నిధికి తీసుకొని పోదు. ఏం తీసుకుపోతుంది? దేవుని నీతి క్రియలు ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎక్కడికి చేర్చబడతారంట? దేవునితో పాటు పరలోక రాజ్యానికి చేర్చబడతారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఆయన సన్నిధికి చేరటం కోసము నువ్వు నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ముందుకు సాగే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రెండవదిగా అక్కడ చదవండి ఒకసారి, రెండో మాట, నీతిని, రెండవది భక్తిని సంపాదించుకోవాలంట. ఏం చేయాలి? భక్తిని. తిమోతి పత్రికలో చదువుకున్నాం కదా, నీతిని, భక్తిని. చాలామంది మన కళ్ళ ముందు భక్తి పరులే కనబడరా? ఎంత భక్తి కనబడుతూ ఉంటారంటే బాబా వీళ్ళ భక్తిని చూసి చాలామందికి భయం వేస్తుంది. కొంతమందికి ఏం చేస్తున్నారో కూడా అర్థం కానిటువంటి భక్తిని చేస్తూ ఉంటారు కొంతమంది. ఏమండి, ఈ లోకంలో ఒక వ్యక్తి భక్తి చేస్తున్నాడంటే ఎంత భక్తి చేస్తాడు తెలుసా అండి? ఎంత భక్తిని చేస్తున్నాడంటే ఒక చెయ్యి పైకి లేపినోడు కాస్త చాలా సంవత్సరాలు అలానే ఉంచాడు, ఎంతవరకు చెయ్యిని దింపలే. అదొక భక్తి. ఈ చెయ్యి ఇలా లేపిన వాడు ఎంతవరకు దింపాడంటే దింపలేదు ఇంతవరకు కూడా. ఏమిటంటే భక్తి. ఎవరి పట్ల? ఆయన నమ్మినటువంటి దేవుని పట్ల. నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. సమస్త సృష్టిని మానవాళి కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. మరి ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నీవు నీ భక్తి విషయంలో ఎందుకు పడిపోతున్నావు? ఈ లోకంలో నీకోసము సమస్తమును ధారపోసినటువంటి వాడు, ఈ లోకంలో నీకోసము తన ప్రాణాన్ని సైతము ఆయన శరీరంలో ఒక రక్తపు బొట్టు కూడా ఉంచుకోకుండా నీకోసమే ధారపోసినటువంటి దేవాది దేవుని కోసము నువ్వెంత భక్తి చేస్తే సరిపోతుంది ప్రియ దేవుని బిడ్డారా. నీ భక్తి, యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా అని చెప్పని ఉంటుంది. నువ్వు పడిపోయే స్థితిలో, నువ్వు శ్రమల కొలిమిలో, ఇబ్బందుల కొలిమిలో పోరాడుతున్నటువంటి సమయంలో నీకు ధైర్యం పుట్టించేది ఏమిటనంటే నీ ఇరుగు పొరుగు వారు కాదండి. ఎవరంట? నీ ఇరుగు పొరుగు వారు కాదు, నీ అన్నదమ్ములు కాదు, నీ రక్త సంబంధులు కానే కారు. ఎవరు? నీవు కలిగి ఉన్నటువంటి భక్తి ఏం చేస్తుందంట? నీకు ధైర్యాన్ని, యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 4. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? దేవునికి స్తోత్రం. ఏంటంటే నీ భక్తి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? ఎప్పుడైనా పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు నీకు అనిపించిందా? ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలారా, ఏంటి నీ ధైర్యము అనంటే నా దేవుడే నా ధైర్యము. దేవునికి స్తోత్రం. నా దేవుడే నా ధైర్యము, ఆయనే నాకు ఆధారము. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, ఆపత్కాలమున ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు ఈ లోకంలో. మనుషులు కాదు, మనుషులు కాదు. ఎవరంట? దేవుడే మనకు సహాయకుడు అనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటే గొప్ప భక్తిరాలుగా, గొప్ప భక్తిపరులుగా నువ్వు అంటట్లే. ఏకాంత సమయంలో, పడిపోయే సమయంలో, పడిపోయేటువంటి నాకు అవకాశమే లేదుగా, నా విశ్వాసము కోల్పోయే పరిస్థితిలో కూడా నువ్వేం చేయాలి? మనకు యోబు కనబడతా ఉంటాడు. సమస్తము కోల్పోయాడు. ఏమైనా దాచుకున్నాడండి? ఏమైనా మిగిలిందా? ఏం మిగలలేదు, సమస్తాన్ని కోల్పోయాడు. ఊజు దేశంలో అంట ఆయనకున్నంత ఆస్తి మరెవరికి లేదు. ఆయన ఏంటండి? ఎంప్లాయా, కలెక్టరా, సీఎమా? ఏది కాదు. అక్కడ రాయబడి ఉంటుంది, ఆయన చేతి పనులన్నిటినీ కూడా యెహోవా ఆశీర్వదిస్తూ
వస్తూ ఉన్నాడు అని ఏ పని చేసినా సరే, ఆయన చేతులతో ఏ పని చేసినా సరే దానిలో ఆశీర్వాదాన్ని చూస్తున్నాడు. ఎందుకు అని అంటే అక్కడ రాయబడి ఉంటుంది, అతడు యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం. అతడు నీతి కలిగినటువంటి వ్యక్తి. ఆయన చెడుతనమును విసర్జించాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేయాలి అని అంటే, పరిశుద్ధాత్మ కార్యము నీలో జరగాలి అని అంటే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడే వ్యక్తిగా నువ్వు ఉండాలి అని అంటే, నీలో చెడుతనానికి చెడుకి స్థానం ఉండకూడదండి. చెడుని నీలో దాచుకోవడానికి అవకాశము, దాన్ని నువ్వు విసర్జిస్తే దేవుని యొక్క ఆత్మతో నింపబడతావు, దేవుని యొక్క అభిషేకంతో నువ్వు నింపబడతావు. దానిని ఎవరైతే విసర్జిస్తారో ఆయన అధికమైనటువంటి భక్తిలోనికైనా వెళ్ళిపోతా ఉన్నాడంట. ఎలా సాధ్యమైంది? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే సాధ్యమవుతుంది. అది మనుషుల వల్ల కాదు, మనుషుల లోపల కాదు, మనుషుల కొరకు కాదు. ఎవరి కొరకు అంటే, ఇదిగో నీ కొరకు నీవు భక్తిని కొనసాగిస్తూ ఉండాలండి. నీకోసమని నీ భక్తిని కొనసాగించే వ్యక్తిగా నీవు ఉండాలి, మనుషుల కోసం కాదు. ఎందుకనంటే ఈ దేహము ఉన్నంత వరకు నువ్వు భక్తిని కొనసాగించగలిగితే, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అంట ఎక్కడికి వెళ్తావు? ఈ లోకంలో మనం ఉన్నంత కాలము దేవునికి మేలు, మనం పోయిన తర్వాత మనకి మేలు అవుతుంది. తెలుసా? మనం ఉన్నంత కాలము మనల్ని దేవుడు వాడుకొని దేవుడు మేలు పొందుతాడు ఒక రకంగా. మనం పోయిన తర్వాత ఎవరికి మేలు? మనకు మేలు అవుతుంది. ఎందుకనంటే పోయిన తర్వాత ఎక్కడ ఉంటామంట? ఆయన సన్నిధిలో ఉంటాం, ఆయన దగ్గర ఉంటాం నిత్యము. కోటాను కోట్ల దేవదూతలతోటి పరిశుద్ధుడు 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 అని గాన ప్రాతిగానముల చేత ఆరాధించేటువంటి గుంపులో నీవు కూడా కలిసి ఉంటావు. అందుకే మనకు అది మేలుగా ఎంచబడ్డది. దేవుని బిడ్డలారా, నువ్వేం చేయాలంటే నీ జీవితంలో ఏం చేయాలి? నీ భక్తిని నువ్వు కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. ఎందుకనంటే ఒకానొక సమయంలో ఆ భక్తి నీకు ధైర్యాన్ని తీసుకొచ్చి పెడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ భక్తిని మొదటిగా నీతిని సంపాదించుకోవడానికి, రెండవదిగా భక్తిని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడుతూ పరిగెడతా ఉండాలి. ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడానికి రకరకాల ఉదయం లేచింది మొదలుకొని పడుకునేంతవరకు ఒకటే బిజీ. దేనికోసం బిజీ? ఏం సంపాదించుకోవడానికి బిజీ? నువ్వు వెనకేసుకుంటావు, ఏమి కూడా పట్టుకొని వెళ్ళలేవు. అవునా? ఒక వ్యక్తి అంటున్నాడు ఈ విధంగా, అయ్యా చాలా సంపాదించాను. ఎంత సంపాదించావు? ఇటువైపు సంపాదించా, ఇటు సంపాదించా. మరి ఇటేమైనా సంపాదించినవా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ పద్ధతిలో, ఈ పైన నుంచి ఏమైనా సంపాదించావా? ఏమి సంపాదించలేదు. ఈరోజు అది కూడా సంపాదిస్తున్నారు. ఏంటి తెలుసా? ఒక తల్లిగారంట ఎక్కడ చంద్రమండలంలో ప్లాట్ కూడా కొనుక్కుందంట. ఎడగొన్నది? చంద్రమండలంలో ప్లాట్ కొనుక్కున్నదంట. ఏం ఉపయోగం? నీకు చేతనైతే భక్తిని సంపాదించుకో. భక్తిని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడు. నీ భక్తి నీకు మాత్రమే కాదు, కానీ నీ భక్తిని చూసి అనేకులు ధైర్యంగా, అబ్బా ఎంత భక్తిపరురాలు, ఇంత గొప్ప భక్తి చూపిస్తున్నారు అని అంటే వీరి దేవుడు ఎంత గొప్పవాడు. దేవుని స్తోత్రం. వీరి దేవుడు ఎంత గొప్పవాడు. ఈ భక్తిని బట్టి వీరి దేవుడు వీరిని ఎంతో అద్భుతంగా దీవిస్తున్నాడు. కాబట్టి ఇగో ఈ దేవుడే నాకు కూడా దేవుడుగా కావాలని చెప్పని అనేకులు కోరుకోవాలండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే రెండవదిగా ఏంటండి? భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉండాలి. మూడవది విశ్వాసమును చెప్పాలా? ఏం సంపాదించుకోవాలి? విశ్వాసమును సంపాదించుకోవాలి. మూడవదిగా విశ్వాసమును ఏంటి నీ విశ్వాసము? ఏమిటి నీ విశ్వాసం? ఈ లోకంలో నువ్వు విశ్వాసిగా బ్రతుకుతున్నావు. సరిపోతుందా అండి? మనం విశ్వాసులముగా ఏమంటారు? మనల్ని విశ్వాసులు, ప్రభు విశ్వాసులు అంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విశ్వాసులు. సరిపోతుందా? సరిపోదు.
క్రియలు లేని విశ్వాసము ఏంటంట? క్రియలతో కూడిన విశ్వాసాన్ని నీవు సంపాదించుకోవాలి. ఈ లోకంలో విశ్వాసులుగా చాలామంది కనబడతా ఉంటారు, అవునా? విశ్వాసాలు అనబడేటువంటి వారు అనేక మంది దేవుని మందిరానికి రాగలుగుతారు, కానీ దేవుని కలుసుకునేటువంటి వారు కొంతమందే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారండి? విశ్వాసులు చాలామంది ఉంటారు, కానీ దేవుని కలుసుకునేటువంటి విశ్వాసులు. నీ విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకోవాలంటే పరిశుద్ధాత్మని సహాయము చాలా. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి చాలమ్మా. ఏంటంట? ఆత్మ వలననే విశ్వాసం. ఎవరివ్వాలి నీకు విశ్వాసాన్ని? పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఎవరు నీకు అందిస్తారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నీకు. ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు నీకేం కావాలండి? పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే నువ్వు బలమైనటువంటి విశ్వాసగా నువ్వు మార్చబడతావు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ విశ్వాసమును సంపాదించుకోవడానికి పరుగులెట్టాలి. ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి పరుగులెత్తాలి. నీ జీవితంలో దేనికోసం పరుగులెడతా ఉన్నాం? ప్రతి దేవుని బిడ్డ, మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని పొందుకోవటానికి, నువ్వు బలమైనటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి, ఏమున్నా ఏం లేకపోయినా, ప్రతి దేవుని బిడ్డ, ఏలియా తన జీవితంలో అవకాశమే లేదు. అక్కడ చాలామంది బయలు ప్రవక్తలు ఉన్నారు. అక్కడ చాలామంది బయలు ప్రవక్తలు ఉన్నారు. వారందరూ ముందు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఒక విశ్వాసమైన వీరుడుగా అక్కడ నిలబడతా ఉన్నాడు. అవకాశమే లేనటువంటి స్థితిలో, పరిస్థితిలో కూడా ఒక్కసారి ఈయన ప్రార్థనకు జవాబు రాకపోతే ఒకసారి ఆలోచించండి. ఏలియా పరిస్థితి ఏం కావాలి అక్కడ? ఏలియా చేసిన ప్రార్థనకు జవాబు రాకపోతే ఏలియా పరిస్థితి ఏం కావాలి అక్కడ? అవునా కదా? ఒక్కడే ఏలియా, లోకమంతా ఒకవైపు ఉంది, ఏలియా మాత్రం ఒక్కవైపు. ఏలియా విశ్వాసం ఏమిటంటే నేను చేసే ప్రతి ప్రార్థనల వైపు నేను ఒక్కనే ఉన్నానని అందరూ అనుకుంటున్నారు, కానీ నా వైపు, నా వెనక నా యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అనేటువంటి విశ్వాసము ఆయన జీవితంలో బలముగా కలిగి ఉన్నాడండి. ఆయన జీవితంలో బలముగా కలిగి ఉన్నాడు. ఏమిటి ఆయన విశ్వాసం అని అంటే, ఇదిగో నేను చేస్తూ ఉన్నాను ప్రార్థన, నేను చేస్తున్న ఈ సవాలు, ఈ సవాలుకు మధ్యలో ఎవరు ఉన్నారంటే నా విశ్వాసము, నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆయన వైపు చూస్తూ ఆయన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడండి. ఎంత భయంకరమైన పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ఆయన వెనక అడుగెళ్ళాడా? వెనక ఏమాత్రం కూడా అడుగు వేయలేదండి. నేను నా జీవితంలో కూడా, మన బ్రతుకులో కూడా ఎన్నో ఉపద్రవాలు వస్తాయి, మరణమే మనల్ని వెంటాడినప్పటికీ కూడా ఏం చేయాలి? ఏమాత్రం కూడా మన విశ్వాసాన్ని మన విశ్వాసాన్ని కోల్పోయే విధంగా మనము ఉండకూడదండి. ఒక ఏలియా వలె దావీదుని చూసినట్లయితే, దావీదు ముందు కూడా ఎవరు కనబడుతున్నారు? పెద్ద హైట్లో ఉండి, ఆజానుభావుడిగా, కండలు తిరిగినటువంటి వాడిగా ఉండి, అవునా? ఒక్కసారి ఆయన విసిరినటువంటి రాయి మిస్ఫైర్ అయిందంటే పరిస్థితి ఏంటి? ఏమండి? నెక్స్ట్ స్టెప్ గొల్లియద్దేనా కదా? నెక్స్ట్ స్టెప్ ఎవరిది? ఫస్ట్ ఒకసారి తిప్పాడు, ఇసిరి కొట్టాడు, అది మిస్ అయిపోయి పక్కకు పోయింది అనుకో, గొల్లియత్ వచ్చి ఒక్క కాలెత్తి ఆమెంది దావీదు పరిస్థితి. అవునా కదా? ఒకసారి ఆలోచించా, ఎంత భయంకరమైన పరిస్థితి అవుతుంది. ఆ స్థితిలో కూడా దావీదు యొక్క బలమైనటువంటి విశ్వాసం ఏమిటంటే, యుద్ధము ఎవరిది? నిలబడ్డటువంటి నాది కాదు యుద్ధము. ఎవరిది? యుద్ధము యెహోవాది అని చెప్పని ఆయన యుద్ధాన్ని ఆయన ప్రకటించి ముందుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అదిగో విశ్వాసము కలిగినటువంటి వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూస్తూ ఉంటారండి.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేసుకోవాలి మనం అంటే, అదిగో అటువంటి విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి పరుగులెత్తేటువంటి వారిగా మనము ఉండాలి. పైన రాసినటువంటి మాట ఏమిటంటే, ధనమును సంపాదించుకోవటం కాదు. ధనం ఏంటంటే సమస్త కీడులకు మూలము, సమస్త కీడులకు మూలము. అది సమస్తాన్ని కూడా నాశనము తీసుకొచ్చి, డబ్బు ఎక్కువగా ఉంటే తిప్పలన్నీ కూడా అంతే ఉంటాయి. డబ్బు ఎక్కువ ఉంటే అప్పులు కూడా, జబ్బులు కూడా. బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు కరెక్ట్గా ఫుల్ మీల్స్ తింటే చచ్చిపోతారు. ఏమండి, డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు గట్టిగా కూర్చొని ఫుల్ మీల్స్ తింటే బతుకుంటూ చచ్చిపోతారు. వాళ్ళు తినకూడదు. వాళ్ళు సంపాదన కోసం తిరిగి తిరిగి పరుగులెత్తి ఏమైపోతుంది తెలుసా, సమయానికి తినక షుగర్లు, బీపీలు, గుండె జబ్బులు అన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటారు. డాక్టర్ గారు అంటారు, అయ్యా నువ్వు ఎప్పుడు కూడా ఇన్ని నీళ్ళు ఇంత ఆహారం మాత్రమే తీసుకోవాలి, ఇన్ని నీళ్ళు ఇన్ని ఆహారం ఇంత ఆహారం మాత్రమే తీసుకోవాలి. పొరపాటున నువ్వు ప్లేట్ మీల్స్ తిన్నావు అనుకో, నువ్వు నీ పని. దేనికి? డబ్బు సంపాదించుకుంటే, డబ్బు వైపు పరుగెడితే నువ్వు సంపాదించుకున్నట్టు సంపాదన కూడా నువ్వు అనుభవించే అవకాశమే ఉండదు. కాబట్టి నువ్వు ఎటువైపు? డబ్బు వైపు కాదు, లోకం వైపు కాదు నువ్వు వెళ్ళాల్సింది. ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా, మొదటిగా నీతిని, రెండవదిగా భక్తిని, విశ్వాసమును సంపాదించుకో. నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు పరుగులెట్టినట్టయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు మన పనులకు తోడుగా ఉంటాడు. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ కూడా అక్కడ రాయబడిన విధముగా నీవు ఆత్మ చేత నింపబడతావు. ఆత్మ వలననే ఏంటంట? విశ్వాసమును నువ్వు సంపాదించుకోగలుగుతావు. మరి దేని వలన కాదు. నువ్వు విశ్వాసపు లోతులోనికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవం నీకు ఎప్పుడైతే ఉంటుందో, నీ జీవితంలో నువ్వేం చేయబడతావు? విశ్వాసిగా, బలమైనటువంటి విశ్వాసిగానే, పిశాచాలుగా కాదు, విశ్వాసులుగా ఉండమా? విశ్వాసులుగా మనము, విశ్వాసుల జాబితాలో మనము దేవుడు చేరుస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే, దేన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి? చెప్పాలి. విశ్వాసమును సంపాదించుకోవడానికి, విశ్వాసమును సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి. ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించుకున్నా సరే అది నీకు మేలైంది కాదని నేను చెప్పగలుగుతాను. నేను చాలా సంపాదించుదామని చెప్పి అనుకుంటా ఉంటాను. ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు చాలా సంపాదన అని చెప్పి తిరుగుతూ ఉంటాం. దేవుడు ఎంత అవసరమో అంతే ఇస్తాడు తప్పు నిలిచి. నువ్వు రెండు వైపులు రెండు పడవల మీద కాలు పెట్టావనుకో, ఏమైపోద్ది? ఒక పడవ అడిపోద్ది, ఒక పడవ మధ్యలో పడిపోతావు. నిన్ను లేపడానికి కూడా ఎవరు కూడా కనిపించం. మనకేం అవసరమో అనంటే నీ విశ్వాసాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. నీ దైనందిన జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతకాలి అని అంటే, క్షేమంగా జీవించాలని అంటే, లోకంలో కనబడేటువంటి వాటి కొరకు ఎప్పుడు ప్రయాసపడకండి. ఎప్పుడు అవి ఎందుకు అనంటే జస్ట్ నీ పోషణ నిమిత్తమే మాత్రం అది. కానీ జీవితకాలం అంతా వాటి కోసం నువ్వు ప్రయాసపడితే సమస్తము వ్యర్థమే అని చెప్పిన ప్రసంగి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించుకున్నా, ఎటువైపు పరుగులెత్తినా సరే అది ఏది కూడా నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్దండి. ధనవంతులు దేవుని రాజ్యానికి చేరతారా? దేవుని బిడ్డలారా, విశ్వాసులు చేరతారు. నీతి కలిగినటువంటి వారు, యథార్థత కలిగినటువంటి వారు దేవుని సన్నిధికి, భక్తిపరులు దేవుని సన్నిధికి చేరతారు. నీ జీవితంలో నువ్వు దేన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడతా ఉన్నావు? దేనికోసము నీ ఆరాటము? దేనికోసమో ఆరాటపడితే ఆరాటం వచ్చి ఆగిపోతాం. మనం ఒకసారి ఏమైపోతాం? ఎక్కువ ఆరాటపడి ఒక్కసారి ఆగిపోతాం.
కానీ వీటిని సంపాదించుకునేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే నీ ప్రాణము ప్రశాంతంగా ఉంటుందండి. నీ కుటుంబము, నీ జీవితము ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది. కానీ వీటిని పక్కన పెట్టి లోకంలో కనబడే వాటన్నిటిని కూడా నువ్వు సంపాదించుకోవడానికి పరిగెత్తావో జాగ్రత్త. ఎందుకు కూడా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళావు. నాలుగోది ఏం సంపాదించుకోవాలండి? ప్రేమను సంపాదించుకోవాలి. ఏంటండి ప్రేమ అంటే ఒకటే మాట, యేసయ్యే ప్రేమ. ఆయన ప్రేమామయుడు అయినటువంటి దేవుడు. మన జీవితంలో నువ్వు సంపాదించుకోవాలంటే ఆయన సంపాదించుకో. మేము బ్రదరు నేను ఆటోలో వచ్చేటప్పుడు మేము మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. చాలామంది యవనస్తులు చెడిపోతున్నారు, పడిపోతున్నారు, గంజాయికి అలవాటు పడి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారని చెప్పని మాతో పాటు ఇంకొక బ్రదర్ ఆటో ఎక్కువ ఉన్నాడు. ఇక స్టార్ట్ చేసాము, ఆ బ్రదర్కి సువార్త చెప్పాలి ఎట్ట చేసాయని చెప్పాను. అయ్యా ఎందుకు ఇలా చెడిపోతున్నారంటే ఒక యేసయ్య లేకపోవటం వల్లనే. ఒక యేసయ్య మన జీవితంలో ఉంటే ఏ పాపము కూడా మనల్ని ఏలుబడి చేయదండి. ఆయన కలిగి ఉంటే చాలు, ఆయన పొందుకుంటే చాలు, నా జీవితము క్షేమంగా ఉంటుంది. నా జీవితం క్షేమంగా ఉండాలంటే అదిగో ఆయన కలిగి ఉండాలి, ఆయన పొందుకోవాలి. అయ్యో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు యవనస్తులు. మేము ఎక్కువగా యవనస్తుల మధ్యలో పరిచయకు మేము పరుగులెడతా ఉంటాం. ఎందుకంటే రేపటి తరము చాలా అద్భుతంగా ఉండాలి అని అంటే ఏమవ్వాలి? ఆర్ఓజీ అని మాకు ఒక టీం ఉంది. ఆర్ఓజీ అని అంటే రీచింగ్ అవర్ జనరేషన్. అవునా? కోల్పోయినటువంటి దానిని తిరిగి మనం పొందుకోవాలి అని అంటే యవనస్తులు చాలా అంటే చాలా అవసరం. సంఘంలో ఈరోజు చూస్తే యవనస్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. స్త్రీలు కనబడుతున్నారు, పురుషులు కనబడుతున్నారు. ఎందుకు కనబడరానంటే చిన్న వయసు నుంచి కూడా వాళ్ళు ఉండరు కాబట్టి, వాళ్ళకి అలవాట్లేదు కాబట్టి, పెరిగి పెద్దయి పెళ్ళిళ్ళు అయిపోయి వారు బయటకే తిరుగుతూ ఉంటారు. స్త్రీలు మాత్రము మందిరంలో కనబడుతూ ఉంటారు. వాళ్ళకి పునాది ఏమిటనంటే యవన కాలమే వారికి పునాదిగా కనబడుతూ ఉన్నది. యవన కాలంలో నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తలను నువ్వు స్మరణకు తెచ్చుకోగలిగితే నిన్ను ఆయన నుంచి వేరు చేసేది ఏది కూడా ఉంటుందండి? ఉండదు. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే యవనస్తులను బాగా దేవుల్లో నడిపించాలి ఏదో ఒక విధంగా. రేపు మాపు 27-28లో తల్లాడలో చిన్నపిల్లల VBS కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకు కండక్ట్ చేశారు అని అంటే అయ్యా వాళ్ళు ఉదయం వెళ్ళిపోయారంటే మధ్యాహ్నము మరలా తిరిగి ఇంటికి వస్తారా? హాలిడేస్ వచ్చాయి, నీ పిల్లల్ని ఎక్కడ పెంచుతూ ఉండవు? హాలిడేస్ వచ్చాయి కదా, మీ పిల్లల్ని ఎక్కడికి పంపిస్తూ ఉండవు? మాట్లాడితే చుట్టాలు ఇంటికి పంపిస్తూ ఉంటారు చాలామంది. ఏం చేస్తారు? హాలిడేస్ వచ్చాయి, మా చుట్టాలు చాలా దూరంలో, వాళ్ళు ఎవరు? అన్యులు. వాళ్ళకి ఏం నేర్చుకుంటారు వాళ్ళు? నీకు చేతనైతే నీ పిల్లలను యవనస్తుల్ని దేవుని సంఘంలో సన్నిధిలో పరిచర్యగా పంపించు. వాళ్ళు ఎదిగిన తర్వాత నీకు కీర్తిని తీసుకొచ్చి పెడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏం తీసుకొచ్చి పెడతారు? నీకు మేలుకరముగా, నీకు ఆశీర్వాదకరముగా మార్చబడతారు. యవనస్తులు దేని చేతనంటే దేవుని వాక్యం చేత మాత్రమే వారి జీవితాన్ని కట్టుకోగలుగుతారండి. వారి బ్రతుకులు కట్టుకోవాలంటే దేవుని వాక్యం మాత్రమే. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రేమ అయి ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు పరిచయం చేయి. యవనస్తులు బాగుంటే సమాజము బాగుంటుంది, యవనస్తులు బాగుంటే సంఘాలు బాగుంటాయి, యవనస్తులు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి. వారే బాగలేకపోతే నిన్నగాక మొన్న గన్నులు తీసుకొని పేల్చి చంపేశారంట. ఎందుకు అనంటే దేవుని వాక్యం ఎరగనటువంటి వారు, దేవుని తెలియనటువంటి వారు, దేవుని తెలిసినటువంటి వారు అటువంటి భయంకరమైన పరిస్థితులకి వారు తలవంచరు. ఎదుటివారిని చంపాలి అనేటువంటి ఆశ, ఆలోచన, ఆరాటం వారిలో ఉండదు. ఎందుకనంటే నా యేసయ్య ప్రాణం పెట్టడానికి వచ్చాడు కాబట్టి నేను కూడా ప్రాణప్రదముగా నేను మార్చబడాలి, ప్రభువు కోసము నేను నిలబడాలి అనేటువంటి ఆరాటము ఎవరికి ఉంటుందనంటే
ఆయన్ను కలిగినటువంటి వారికి. ఆయన ఎవరండి? ప్రేమామయుడు. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగినటువంటి వాడు. ప్రేమ అంటేనే యేసయ్య. ఇంకా మరి వేరే నిర్వచనం ఏమి కూడా ఉండదండి. ప్రేమ అంటేనే దేన్ని సంపాదించుకోవాలి? యేసయ్య అనేటువంటి ప్రేమను నువ్వు సంపాదించుకోగలిగినట్లయితే ఆయన నీలోనికి వస్తే నీలో ఉన్నటువంటి పాప భూయిష్ఠతంతా కూడా దూరం అయిపోతూ ఉంటుంది. నీలో ఉన్నటువంటి చెడంతా కూడా దూరం అయిపోతూ ఉంటుంది. నీలో ఉన్నటువంటి పాపం అంతా కూడా ఆయన కడిగి వేస్తూ ఉంటాడు. యేసు రక్తము సమస్త మానవాళి యొక్క పాపాన్ని కడిగి వేస్తూ ఉంటుందండి. కాబట్టి నువ్వేం ఏం చేయాలంటే ఆయన్ని పొందుకోవడానికి ప్రేమ అయి ఉన్నటువంటి దేవుడు లోకమునంతో ఆయనే ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఆయన పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి. ఆయన పొందుకోవడానికి నీవు ప్రయాసపడాలి. ప్రేమ గురించి మాట్లాడితే మన జీవితాలు సరిపోవు. ఏం ప్రేమ? యేసయ్య ప్రేమ గురించి మాట్లాడితే మన బ్రతుకులు సరిపోవు. జీవితకాలం అంతా కూడా ఆయన కలిగి, ఆయన లక్షణాలు కలిగి, ఆయన వాక్యానుసారంగా నువ్వు బ్రతకగలిగినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు సంపూర్ణంగా ఆయనలో లీనమైపోయి ఆయన కోసం నీవు జీవించగలిగితే నువ్వేం చేయగలుగుతావు? వాటిని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి. నెక్స్ట్ ప్రేమ తర్వాత ఏంటి? ఏం సంపాదించుకోవాలంట? ఓర్పును. ఒక భక్తుడు ఈ విధంగా రాశాడు. ఏమిటనంటే, అయ్యా నాకు ఓపిక లేదయ్యా, ఓర్చుకోలేకపోతున్నా, దేన్ని కూడా ఓర్చుకోలేకపోతున్నానంటే ఆ పాస్టర్ గారు తల మీద చేయబెట్టి, అయ్యా ఈ బ్రదర్కి శ్రమలు ఎక్కువగా కలగజేయండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే శ్రమ ఓర్పును కలగజేస్తుంది కాబట్టి. ఏం చేస్తుందంట? శ్రమ ఏం చేస్తుందంట? ఓర్పును పుట్టిస్తుంది. శ్రమల మధ్యలో నుంచి నువ్వు వెళ్ళగలిగితేనే అన్నిటినీ ఓర్చుకోగలుగుతావు. అవునా? క్రైస్తవ జీవితంలో మనకు కావాల్సింది ఏం కావాలండి? ఓపిక కావాలి. ఎందుకు చెప్తున్నా తెలుసా? ఓర్చుకోలేని వారు దేన్ని కూడా నేర్చుకోలేరు. అవునా? నువ్వు దేన్నైనా నేర్చుకోవాలంటే, దేన్నైనా పొందుకోవాలంటే ఓపికతో కనిపెట్టి సహనము కలిగి ప్రార్థన చేయగలిగితేనే, అయ్యా ఇదిగో నేను ప్రార్థన చేస్తాను, నాకు ఇది కావాలి, వెంటనే కావాలంటే ఓపిక ఉండాలి. దేనికైనా నీ సమయంలో నువ్వు కావాలని అడుగుతున్నావు, కానీ దేవుని సమయం అనేది ఒకటి ఉందా లేదా? యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. 61:22 అనుకుంటా, 21 అనుకుంటా. చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం, లాస్ట్ వచనం. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును. ఏ కార్యం అండి? నువ్వు దేని గురించైతే ఆలోచిస్తున్నావో, నువ్వు దేని గురించైతే ఆరాటపడుతున్నావో, అడిగిన వెంటనే మనకన్నీ కూడా కావాలంటే కావు. దేవుని సమయము ఒకటనేది ఉందా లేదండి? ఉందా లేదా? మీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుని సమయమున మీకు దేవుడిస్తాడు. దేవుని సమయం అనేది ఒకటి ఉంది. ఆయన సమయంలో నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అందుకు నీకేం కావాలంటే ఓర్పు కావాలి. ప్రార్థన చేస్తున్నాం, వెంటనే కావాలంటే, అవునా? వెంటనే కావాలంటే చాలా సంవత్సరాలు 2015లో నాకు పరిచర్య గురించి దర్శనం ఇచ్చాడు దేవుడు. 2015లో ఒరిస్సా ప్రాంతంలో వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళాను. అప్పుడు ఇచ్చాడు సంఘం వాగ్దానము. 2025లో నెరవేర్చాడు సంఘ వాగ్దానం. ఎన్ని సంవత్సరాలు అయింది? 2015 ఎక్కడ? 2020 ఎక్కడ? 2025 ఎక్కడ? 10 సంవత్సరాలు పట్టింది. ఎక్కడికి వెళ్ళినా సరే, ప్రభువా ఇది నాదేనా, ఇది నా కోసమేనా అని ప్రార్థన చేసేవాడిని. స్వార్థం. దేవుడు అనుకోని రీతిలో, అద్భుతమైన రీతిలో ఏర్పాటు చేశాడు. మనం డిసెంబర్ నెలలో అయ్యగారిని పిలుచుకొని ఆ ప్రాంతంలో గొప్ప సువార్త మీటింగ్ పెట్టుకోవడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. మొట్టమొదటి దాదాపుగా చాలా మందిరాలు తిరిగి వాక్య పరిచర్య చేసిన తర్వాత దేవుడు ఒక అనుభవం, ఎక్కడికి పోయినా సరే
తీసుకొచ్చి మైకు తుడిచి చేతిలో పెట్టి ఒక గంట వాక్యం చెప్పండి అని చెప్పేవాళ్ళే. కానీ ఆ రోజు అంత ప్రయాసపడితే అందరి ప్రయాస నాకు అర్థమైంది. ఆ రోజు అప్పటిదాకా తెలియదు నాకు, అంత చేయాలా, ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే అంత పని చేయాలా అనే విషయం తెలియదు నాకు. ఆ రోజు తెలిసింది ఎంత ప్రయాసపడడం, ఎంత ప్రతి పనిలో కూడా నాకు తోడుగా ఉంటాడు అన్నయ్య. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఓపిక నిన్ను అత్యున్నతమైన స్థానానికి నిన్ను చేరుస్తూ ఉన్నది. నువ్వు ఓపిక కలిగి కనిపెట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ నా జీవితంలో చాలా గొప్ప మేలు నువ్వు చూడగలుగుతావు. కాబట్టి మనం పొందుకోవాల్సింది, మనం కలిగి ఉండాల్సింది ఏమిటంటే, ఇంకొక లక్షణం ఏమిటంటే ఓర్పును నువ్వు కలిగి ఉండాలి. ఎంతమంది ఓపిక కలిగి ఉంటున్నారు? ప్రార్థన చేసిన వెంటనే జరిగిపోవాలి అని ఎప్పుడు అనుకోమాకండి. ఒకటే ప్రార్థన చేయండి, అయ్యా నీ సమయంలో నాకు ఈ కార్యాన్ని చేసి పెట్టండి. మనం అనుకునే సమయం కాదు, ఆయన సమయం అంటూ ఒకటి, తగిన కాలమున ఈ కార్యమును నేను త్వరపెడతానని దేవుడే వాగ్దానం చేస్తాను కదండి. ఏ కాలము? తగిన కాలము. ఏ కాలం అని అంటే ఆయన సమయం అనేది ఒకటి ఉంది. నీ సమయం కాదు, నా సమయం కాదు, మనం అనుకునేటువంటి సమయం కాదు. అయ్యా ఇప్పుడు కావాలంటే కాదు. ఎప్పుడంట ఆయన కాలం అనేది ఒకటి ఉంది. ఆ కాలంలో మనకి ఆ కాలం వరకు మనం ఏం చేయాలి? ఓపికతోటి ప్రార్థన చేయాలి. ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. పొందుకునేంత వరకు కూడా నీ ఓపికను మాత్రమే నీవు దేనికోసము? పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి అని అంటే ఓపికతో నీవు ప్రార్థన చేయాలి. ఓపికతో నువ్వు కనిపెట్టి అడుగు, అప్పుడు నువ్వు పొందుకోగలుగుతావా? కావాలనుకున్న వెంటనే కాదు, నువ్వు అడుగుతూ ఉండాలి. నువ్వు అడిగేటువంటి క్రమంలో నిన్ను నీవు కడుక్కునేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీ జీవితంలో, నీ బ్రతుకులో ఏదైతే దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వన్ బై వన్ కడిగి వేసుకుంటూ ఉండాలి. అలా కడుక్కుంటూ దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు ఆటోమేటిక్గా నన్ను ఖచ్చితంగా నింపుతాడండి. దేవునికి స్తోత్రం. ఆయన మాత్రం అన్యాయస్తులు కాదు. తన్ను అడుగువారు ఎందరైతే అడుగుతారో వారందరికీ ఆత్మను సమృద్ధిగా దేవునికి స్తోత్రం, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి. నువ్వు నింపబడాలని ఆశతో ఉన్నావా? అంత్య దినముల యందు నేను అందరికీ దేవుడు సమృద్ధిగా ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆయన పక్షపాతం చూపించేటువంటి వాడు కాదు. కాకపోతే మన జీవితంలో ఏదైతే దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఆయాసకరంగా ఏదైతే ఉన్నదో వాటన్నిటిని నువ్వు తీసేసుకొని, వ్యతిరేకమైన వాటన్నిటిని తీసేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో వీటిని పొందుకుంటున్నావా? వీటి కోసం ప్రయాసపడుతున్నావా? నీతిమంతుడుగా, యథార్థమంతుడుగా, భక్తిపరుడుగా, విశ్వాసిగా, దేవుని ప్రేమను కలిగి ఓపికతో ఏం చేయాలంట? పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. పరుగు పందెంలో పరిగెత్తేటువంటి వాడు ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. అంతము మట్టుకు కూడా పరిగెత్తాలి. ప్రారంభం కాదు మనకు కావాల్సింది, ముగింపు మన జీవితంలో గొప్పగా ఉండాలి. ప్రారంభము భయంకరంగా రకరకాలుగా ఉంటుంది, కానీ ముగింపు చాలామందికి భయంకరంగా ఉంటుందండి. అబ్బో ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య అన్నట్టుగా ఉంటుంది, కానీ ముగింపులో భయంకరమైన సాక్ష్యాలు వింటూ ఉంటాం మనం. అలా కాకోకుండా మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా ఓపిక కలిగి దేవుని అడిగి దేవుని ద్వారా ముందుకు సాగగలిగితే మన జీవితంలో గొప్ప కార్యాలు, గొప్ప మేలుతో దేవుడు నింపుతూ ఉంటాడు. కాబట్టి వీటి కోసం మనం ఏం చేయాలంటే ప్రయాసపడేటువంటి వారిగా వీటిని అడుగుతూ, అయ్యా నాకు ఓపికను దయచేయండి. దేంట్లో ఓపిక? అత్త కోడల మధ్య, ఇందాక లయ్య గారు ప్రార్థన చేయించారు, అత్త కోడల మధ్యలో ఏముండదంట? నేను యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక మెసేజ్ ఒకటి వచ్చింది. ఏమిటి అని అంటే, ఆడవాళ్ళకంట భూదేవుకున్నంత సహనము ఉంటుందని చెప్పానంటే ఒక చిన్నపిల్లవాడు వెంటనే దాన్ని రియాక్ట్ అయ్యి ఏమంటున్నాడు తెలుసా? అత్తా కోడలు ఇద్దరు ఆడవాళ్ళే కదా అంటున్నాడు. ఏంటంట? ఆడవాళ్ళకంట భూదేవుకున్నంత సహనం ఉంటుంది అని చెప్పాను ఒక తల్లిగారు అంటే, ఓ చిన్న పిల్లవాడు అంటున్నాడు, అవునా
అత్తాకోడలు ఇద్దరు ఆడోళ్ళే కదా, ఎందుకుంటారు వాళ్ళు, ఎందుకుంటారు ఓపికతో అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాడు. మనకేం కావాలి? ఓపిక కావాలి. ఆ అత్తాకోడల సంగతి తర్వాత సంగతి పక్కన పెడితే మన మందిరంలో ఉన్నటువంటి అత్తాకోడళ్ళు ఎంత ఓపిక కలిగి ఉంటున్నారు అనంటే, ఎలా ఉంటారు అనంటే దేవుని వాక్యమే, దేవుని వాక్యమే. ప్రశాంత నగర్ కాలనీలో ఒక అత్తాకోడలను నేను చూశాను. ఇది రెండోసారి వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పటం. ఒక అత్తాకోడలను చూశాను, ఒక అత్తగారు, ఇద్దరు కోడలు. వాళ్ళు గొడవ పెట్టుకోవడం నేను ఎప్పుడు చూడలేదండి. వాళ్ళు గొడవ పెట్టుకోవడం నేను ఎప్పుడు చూడలేదు. చాలా సంవత్సరాలు వాళ్ళ మధ్య పరిచయం చేశాను, చాలా సంవత్సరాలు నాకు వాళ్ళు బాగా పరిచయం. కానీ ఏ రోజు కూడా వాళ్ళు గొడవ పెట్టుకోవటము, రోడ్డు మీదకి ఎక్కటం, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవటము, ఒకరి గురించి ఒకరు చెడుగా చెప్పడం నేను ఎప్పుడు కూడా వినలేదు వాళ్ళ మధ్యలో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళు ప్రార్థన అంటే ఎంత దూరమైన పరిగెడుతూ ప్రయాసపడుతూ ఉంటారు. ప్రార్థన అంటే, దేవుని సంఘం అంటే, దేవుని సేవకులు అంటే ఎంతవరకైనా ప్రయాసపడుతూ ఉంటారు. వారి ప్రయాసను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వారి మధ్యలో ఐక్యతను కలిగజేసి ప్రేమతో వారిని నింపుతూ వస్తూ ఉన్నాడు. వారి కుటుంబంలో కానీ అత్త కోడల మధ్యలో గొడవలు కానీ ఎప్పుడు కూడా ఎందుకు లేవు అని అంటే, వారిలో దేవుని ప్రేమ నింపబడుతూ ఉన్నది. దేవుని ప్రేమ ఉంటే ఏ చికాకు, ఏ అల్లరి కూడా ఉంటుందా అండి? ఉంటుందా? నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన అనేది ఉంటే ఏముండదు, గొడవలు ఉండవు. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటే ఏముండవు, మనస్పర్ధలు ఉండవు. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటే ఏముండవు, ఒకళ్ళ మీద ఒకళ్ళ కొండేలు చెప్పడం. అన్నీ కూడా ఏమైపోతాయంటే సాయంకాలానికి కుటుంబ ప్రార్థనలు అన్నిటినీ కడిగేసుకోవడం సరిపోతాయిగా. నిత్యము కూడా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రార్థన నీ ఇంట్లో, నీ గృహంలో నువ్వు ఎల్లప్పుడూ కూడా ఉంటే ఏమవుతుందంటే సమాధాన ఆత్మ నీ ఇంటిలో ఎల్లప్పుడూ కూడా, సమాధానకర్త ఎల్లప్పుడూ కూడా నీ ఇంట్లో ఉంటాడు, నీ ఇంట్లో నివాసం చేస్తాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాటను కూడా నెగిటివ్గా తీసుకోదు కోడలు. నువ్వు మాట్లాడే ప్రతి మాటను కూడా పాజిటివ్గా తీసుకుంటుంది అత్త. ఎందుకు ఈ రోజుల్లో వేరువేరు కాపురాలు ఉంటున్నాయంటే ఓపిక లేకపోవడం వలనే. ఒకప్పుడు ఎక్కడ చూసినా ఉమ్మడి కుటుంబాలు 10 మంది అయినా సరే ఒకటే పొయ్యి పెట్టుకుని ఉండేటోళ్ళు. ఈరోజు మా ప్రాంతంలో పాప ముసలావిడ, ఆమె చెప్తుంది, గృహ దర్శనాలకు పోయినప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా నేనే వండుకుంటున్నానయ్యా, నేనే పట్టుకొచ్చుకోవాలి, నేనే వండుకోవాలి. 2000 పింఛన్ వస్తుందంట పాపం. ముసలావిడే. ఎందుకు అలా చెప్తుందనంటే సమాధానం లేకపోవటం వలనే. ఆమె తినే అన్నం ఎంత, ముసలోళ్ళు ఎంత తింటారండి? చిన్నపిల్లలు తిన్నంత కొంచెమే తింటారు. ఆ అన్నం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అనంటే సమాధానము, ఓర్పు అనేది వారు లేకపోవటం వలన. వెంటనే అపార్థాలు చేసుకోవటం, వెంటనే విరుచుకుపడిపోవటం, వెంటనే అరుచుకోవటం, ఇవన్నీ కూడా వారిలో ఏమైపోతుంది అంటే అత్త కోడల మధ్య వెంటనే అపవాదిగాడు చిచ్చు పెట్టిపోతూ ఉంటాడు. అవునా? వాటికి మనం అవకాశం ఇచ్చేవారిగా ఉండకూడదు. ప్రయత్నించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అత్తతో ఎంత గొడవ ఉన్నా సరే సమాధానం పడటానికి నయోమి ఏమన్నది? ఏమంటుందంటే నయోమి, అత్తా నీ ఉన్న స్థలమే నేను, నీ దేవుడే. ఎప్పుడైనా చెప్పావా? నీ అత్తను కౌగులించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ప్రయత్నం చేయండి. కౌగులించుకొని కాళ్ళ మీద పడేనా ఏం చేయాలి? సమాధానం కోసము పరుగులెత్తాల. అబ్బో ఎంత గొప్ప, ఎంత అంటే ఏమంటారు తెలుసా? భలే భక్తి పరులు అండి. లేతే ప్రార్థన మందిరానికి వెళ్తూ ఉంటారు. అత్త ఒక మాట అంటే అసలు పన్నేబడరు. ఎవరికి అవమానం? దేవుడికి అవమానం. మధ్యలో దేవుణ్ణి నిందిస్తున్నావా లేదా? ఏం చేస్తున్నావు? మనకు తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం? దేవునికి పేరు తీసుకొస్తాం. లేతే ప్రార్థనే, లేతే ఉపవాసాలు, లేతే ప్రార్థనలే అంటూ ఉంటారు.
ఏదమ్మా మీ దేవుడు చేసేది అని చెప్పి అనరా? అవునా? ఈరోజు నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏమిటంటే, నీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ అత్తతో నీకు సమాధానం లేకపోతే నిండా వందనాలు చెప్పి ఒక్క నవ్వు నవ్వి ఆమెతో సమాధాన పడటానికి, సఖ్యత పడటానికి ప్రయత్నం చేయి. నీ కుటుంబంలో మరెప్పుడూ కూడా గొడవలు నువ్వు చూడవు, కొట్లాట్లు. అవునా? ఒకసారి వివాహం విషయంలో ప్రసంగం చేయడానికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పాను. ఏమిటనంటే, భర్త భార్యను హత్తుకున్నప్పుడు భార్య ఎవరిని హత్తుకోవాలి? ఎవరిని హత్తుకోవాలండి? భర్తను హత్తుకోవాలా? భర్త ఆల్రెడీ ఎవరిని హత్తుకున్నాడు? భార్యని హత్తుకున్నాడు. మరి భార్య ఏం చేయాలి? అత్తను హత్తుకోవాలి వెళ్ళి. అవునా? ఆ భార్య వెంటనే వెళ్ళి అత్తను హత్తుకుంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. మనం చేసే పొరపాటు ఏంటంటే, వాళ్ళకు వాళ్ళే సరిపెట్టుకుంటున్నారు. ఎందుకు అనంటే, వెంటనే కోపాలు తెచ్చుకొని ఓపిక లేకోకుండా, ఓర్పు అనేది మన జీవితంలో లేకోకుండా దేవుణ్ణి అవమానపరిచే విధంగా మనం బ్రతుకుతూ ఉన్నాం. దేన్ని సంపాదించుకోమంటున్నాడు? ఓపికను సంపాదించుకోవడానికి పరుగులెత్తు. ఓపికను సంపాదించుకోవాలి. నీ జీవితంలో, మన జీవితంలో దేన్ని సంపాదించుకోవాలండి? మొదటగా దేవుని నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, ఇంకోటి ఏంటంట సాత్వికమును సంపాదించుకోవాలి. ఆఖరిది ఏంటి? సాత్వికమును సంపాదించుకోవాలి. సాత్వికులు ధన్యులు. చదవండి ఒకసారి, ధన్యతల్లో ఉంటుంది కదా. సాత్వికులు ఎవరంట? ఐదవ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటా ఉంటారు. సాత్వికులు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? భూలోకమును. సాత్వికము కలిగి మనం నడుచుకోగలిగితే ఎదుటివారు ఏ మాట మాట్లాడినా సరే, మనల్ని మన ముఖం మీదనే మాట్లాడినా సరే, నువ్వు సాత్వికంగా దేవుని ప్రేమను చూపించగలిగితే వాళ్ళు ఎప్పటికీ కూడా మరలా తిరిగి నీ గురించి చెడుగా మాట్లాడే అవకాశం ఉంటుందండి. సాత్వికంగా ఉండాలి. నా ఇల్లంతటిలో సాత్వికుడు మోషే. అవునా? ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే ఆ మనస్తత్వాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టే వ్యక్తిగా నీవు ఉండకూడదండి. ఎగిరెగిరి పట్టడం వల్ల ఏమవుతుందంటే, సమాధానం అంతటిని కూడా కోల్పోతాం మనం. ప్రశాంతతను కోల్పోతాం. మొదటగా దేవుని సన్నిధి మనతో ఉండడానికి అవకాశమే ఉండదు. గజిబిజి గందరగోళం ఉన్న కూడా దేవుని సన్నిధి ఉంటుందండి. నువ్వు సాత్వికముతో నువ్వు తగ్గించుకొని ప్రతి విషయంలో కూడా నువ్వు ముందుకు వెళ్ళగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే, భూలోకం అంతటిని కూడా నీకు బంధువులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. భూలోకం అంతటిని కూడా ఎక్కడికి వెళ్ళినా సరే. కొంతమంది మొన్న నేను పేటచెరు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆయన నాకు చెప్తున్నాడు, ఏం బ్రదర్ ఎప్పుడు కొత్తగా ఇంకో కొత్త వ్యాపారాన్ని పెట్టారు అని అంటే, ఆ వ్యాపారం పెట్టడానికి కారణం ఏంటో కూడా చెప్పాడు ఆయన. ఆల్రెడీ వాళ్ళకి ఒక కిరాణా కొట్టు ఉంది. కిరాణా కొట్టులో వాళ్ళ భార్యను ఉంచితే అంట, ఈయన బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యను కిరాణా కొట్టు ఉంచితే అంట, వచ్చి వెళ్ళే వాళ్ళందరితో గొడవ పెట్టుకుంటుందట. గొడవ పెట్టుకొని ఇంకొకరు రాకోకుండా చేస్తుంది. ఎవరు? యజమానురాలే. ఆమె ఈ విధంగా ఉంటే ఈ షాప్ మూతపట్టుకోవడం ఖచ్చితంగా ఖాయం బ్రదర్. కాబట్టి ఆమెకి ఎక్సెల్ బండి తోలడం వచ్చు. కాబట్టి కొన్ని తినుబండారాలు, పప్పలు, బిస్కెట్లు, చాక్లెట్లు అన్నీ కూడా ఆ బండి మీద పెట్టేసి ఊరూరా తిరుగుతూ షాపులన్నీ వేసుకుంటూ వస్తూ ఉన్నది. ఆమె ప్రశాంతంగా నడుస్తుంది ఇప్పుడు షాప్ అని చెప్పని భర్త సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమండి? హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికంగా ఉంటే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసుకునేది కదా. అవునా? ఇప్పుడు మొత్తం ఊరూరా తిరుగుతూ
అన్ని షాపులు, అమ్మ బిస్కెట్లు కావాలా, అమ్మ చాక్లెట్లు కావాలా, పాపడాలు కావాలా, ఇదే పని అయిపోయింది పాపం. ఇప్పుడు అక్కడ వ్యాపారం నడుస్తుంది, ఇప్పుడు నా షాపు కూడా చాలామంది వస్తున్నారు. ఎందుకు అని అంటే నోరు మంచిగుండకపోవటం వల్ల. ఆమె నోరు మంచిగుండకపోవటం వల్ల ఏమైంది? మనం అట్లాంటి వాళ్ళం కాదని మనం సంతోషించాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మనం ఏం చేయాలంటే వేటిని సంపాదించుకున్నాం? ఇప్పుడు సంపాదించుకున్నారా? చెప్పండి. ఒకటి 2 అమ్మ, 2 భక్తి, 3 4 5 6 దేవునికి స్తోత్రం. ఇవన్నిటిని మీరు కలిగి ఉన్నారు. కలిగి ఉంటే దేవుని సన్నిధి మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ఏలుబడి చేస్తూ ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, వీటిని పొందుకోగలిగితే, వీటిని గట్టిగా పట్టుకోగలిగితే, విడిచిపెట్టుకోకుండా మానక వీటి కొరకు నువ్వేం చేయాలంటే ప్రయాసపడాలి. అక్కడ రాయబడి ఉన్నది కదా, లాస్ట్ వచ్చిన నొక్కి చెప్పాడు. అక్కడ ఏం చేశాడు? నొక్కి చెప్పాడు. ఏంటి? వీటిని సంపాదించుకొనుటకు ప్రయాసపడాలట. ఏం చేయాలంట? వాటిని వెంటాడాలి అని రాయబడింది ఫుట్నోట్లో. వాటి కొరకు వెంటాడుతావు. డబ్బు కోసం కాదు. డబ్బు కోసం నువ్వు ఎంత పరిగెడతావో ఏమైతే తెలుసా, అది అంత దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు డబ్బు కోసం పరిగెత్తడం మానేసి వీటి కోసం పరిగెత్తావు అనుకో, డబ్బు నీ వెంట పరిగెడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వెల్లప్పుడూ కూడా సకల సమృద్ధితో నువ్వు సమృద్ధి, నీలో సమృద్ధి ఉంటే సంఘం ఎప్పుడైనా కుంటుపడిపోద్దండి? చెప్పాలి. విశ్వాసులు సమృద్ధితో నింపబడుతున్నారంటే సంఘం ఎప్పుడైనా కుంటుపడిపోవటం చూసాము మనం? నువ్వు సమృద్ధిగా నింపబడాలంటే డబ్బు వెంట నువ్వు పరిగెత్తడం కాదు, నువ్వు వీటి వెంట నువ్వు పరిగెడితే డబ్బు నీ వెంట పరిగెడతా ఉంటుంది. నువ్వు డబ్బు వెంబట పరిగెత్తావు అనుకో, దేవుని మందిరానికి తీసుకురాదు. అది నేనేం చేస్తుంది? దేవుని మందిరానికి దూరం చేసి పెట్టేస్తుంది. అప్పుడు వీటన్నిటిని కూడా అపవాదిగాడు ఎత్తుకొని పోతాడు మన జీవితంలో నుంచి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తాను. మనం ఏం చేయాలి? దేనికోసం పరుగులెత్తాలి అని అంటే, ఈ లోకంలో ఉండే ధనగణితుల కొరకు కాదు, ఆస్తిపాస్తుల కొరకు కాదు, ఐశ్వర్యం కోసం కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం అసలే కాదు. నువ్వు దేనికోసం పరిగెత్తాలంటే ఆ నీతిని, దేవుని నీతిని సంపాదించుకోవాలి, భక్తిని సంపాదించుకోవాలి, ప్రేమను సంపాదించుకోవాలి, విశ్వాసమును సంపాదించుకోవాలి, ఓర్పును సంపాదించుకోవాలి, సాత్వికమును సంపాదించుకోవాలి. వీటన్నిటిని సంపాదించుకోవడానికి నువ్వు పరుగులెత్తే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అలా ఉండగలిగితే దేవుని సన్నిధి నీకెప్పుడు కూడా తోడుగా ఉంటుందండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, అయ్యా నీకు వందనాలు ప్రభువా. మా జీవితంలో నా తండ్రి ప్రభువా, ఈ లోకంలో దేనికోసమో పరుగులెత్తడం కాదు, దేనికోసమే ప్రయాసపడటం కాదు అయ్యా. భక్తి విషయంలో ఎవరి భక్తి వారిని ధైర్యవంతులుగా చేయాలి అని అంటే, మా భక్తిని మేము బిల్డప్ చేసుకున్నట్లుగా మీరు సహాయం చేయండి. భక్తిలో ఏ రోజు కూడా రాజీ పడుకోకుండా నీ కోసము, నా కోసము భక్తి చేసేవారిగా నేనుండునట్లుగా మీరు సహాయం చేయండి. విశ్వాసం విషయంలో నమ్మకముగా మంచి దాసుడా అని సాక్ష్యం పొందుకునే వ్యక్తిగా నేను ఉండునట్లుగా మీరు మాకు సహాయం చేయండి. నీ కృపతో నింపి బలపరుస్తురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చెప్పబడిన ఈ అంశాల అన్నిటిలో ఏ విషయంలో కూడా మేము తక్కువగా కాకూడదు. అన్ని విషయాలలో ప్రభువా మేము ముందుకు సాగినట్లుగా, నిన్ను ధరించుకొని నీలో జీవించేటువంటి కృపను మేము పొందుకున్నట్లుగా మీరు సహాయం చేస్తురమ్మని, ప్రతి మాట ప్రతి వాక్యము మంచి నేలను పడిన విత్తనముల వలె
ఫలించి అభివృద్ధి పొందినట్లుగా మీరు సహాయం చేయండి. దుష్టుడు దుర్మార్గుడు ఎత్తుకొని పోకుండా నీరు కట్టి ఫలించండి. ఎద్దు నెమరు వేసినట్లుగా నీ వాక్యము ప్రతి ఒక్క బిడ్డ నెమరు వేసుకున్నట్లుగా మీరు సహాయం చేయండి. నీ కృపతో నింపి బలపరచండి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన మేము బ్రతకాలంటే నీ మాట ఎంతో అవసరం మాకు. ఆ వాక్యాన్ని మేము జాగ్రత్తగా మేము కాపాడుకున్నట్లుగా, నెమ్మరు వేసుకున్నట్లుగా, మా జీవితానికి అప్లై చేసుకున్నట్లుగా, మా బ్రతుకులు మార్చుకున్నట్లుగా మీరు సహాయం చేస్తున్నామని, అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావములు నీవు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సమయంలో అందరం లేచి నిలబడి ప్రభువుని మరి పాద సన్నిధిలో దేవుని ఆత్మను పొందుకోవడానికి పరిశుద్ధాత్మకై ఈ సమయంలో కనిపెట్టి ప్రభు పాదాల యొద్ద ప్రభువుకి మన హృదయాలు తెరుద్దాం. అందరం లేచి నిలబడి దేవుని ఆత్మ చేత నింపబడడానికి, పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వడానికి ప్రభువుని అడుగుదాం. దేవుని ఆత్మ ఇంకా పరిపూర్ణంగా పొందకపోతే ప్రభువుని అడుక్కోండి. హల్లెలూయా, స్తోత్రం. కళ్ళు మూసుకొని కనిపెట్టండి దేవుని ఆత్మ కొరకై. ఇంకా ఒకవేళ నువ్వు పరిపూర్ణంగా పొందలేకపోతే, అరకొరగా ఉంటే, ఇంకేమైనా పరిశుద్ధాత్మ పొందే విషయంలో సందేహంగా ఉంటే, సరైన రీతిలో ఇంకా నువ్వు పొందుకోకపోతే, ప్రభువా పూర్ణ ఆత్మతో నన్ను నింపమని అడుగుదాం. అసలే దేవుని ఆత్మ పొందుకోలేకుండా ఉన్నవాళ్ళు నన్ను నీ ఆత్మతో నింపమని, ప్రభువా మీ ఆత్మశక్తితో నింపమని అడుక్కోండి. కనిపెట్టండి, కళ్ళు మూసుకొని అందరం దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళ ఆత్మతో నింపబడండి. దేవుని ఆత్మ లేనివారు దేవుని ఆత్మను అడగండి. దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని ప్రభు లేఖనం సెలవిస్తుంది కనుక, ప్రభువా మీ ఆత్మ మాకు దయచేయి నాయన, నాకు అనుగ్రహించేయ, అంచుల మట్టుకు నిండి పొర్లున్నంతగా నన్ను నింపమని అడగండి. ప్రభు సన్నిధిలో కనిపెడదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కనిపెడుతూ దేవుణ్ణి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి, కనిపెట్టాలి, ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అయా నీకు వందనాలు అంటూ ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకెత్తి దేవా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెప్తాం. ప్రతి ఒక్కరు కూడా నోర్లు తెరిచి దేవుని స్తుతించాలి. ఆయన ఎక్కువగా స్తుతించగలిగితే నువ్వు పొందుకోగలుగుతావు. ప్రభువానికే స్తోత్రాలు. అయా నీకు వందనాలు ప్రభువా. నీ నోటిని బాగుగా తెరువుము, దాన్ని నేను నింపుతానన్న దేవుడు. నీ నోటిని బాగుగా తెరువుము. సిగ్గుపడద్దు, నువ్వు దేనికోసమని సిగ్గుపడద్దు. నువ్వు సిగ్గుపడవు, నిరాశకు గురి చేయనంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏమాత్రం కూడా సిగ్గుపడుకోకుండా, సిగ్గుపడనక్కర్లేని నువ్వు ఏ పరిస్థితిలో కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నువ్వు పొందుకోవాలి. దేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా నోర్లు తెరిచి ప్రభువానికి వందనాలయ్యా, ప్రభువానికే స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా నీ బిడ్డలను ప్రభువా మీరు నింపండి, ప్రభువా మీరు నింపండి. పోయబడిన పరిమళ తైలముతో నింపండి ప్రభువా. ఓ రీకాబా షాన్ దరాలరాబా తో రీకాబా షాలరాబా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు అడగండి. తను ఎందరైతే అడుగుతున్నారో సమృద్ధిగా ఇస్తానన్న దేవుడు, సమృద్ధిగా ఇచ్చేవాడు, ఆయన నింపే దేవుడు. దేవా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నోరు తెరవాలమ్మ, నోరు తెరువు. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి, నువ్వు నోరు తెరిచి దేవుని స్తుతించినప్పుడు అదిగో ఎరికో గోడలు సైతము కూలిపోయాయి.
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శత్రు సమూహము తిరిగి వెళ్ళిపోయినట్లుగా, శత్రు సైన్యము కూలిపోయినట్లుగా దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. అపవాదికి అవకాశం ఇచ్చేవారిగా ఉండకుండా నువ్వేమాత్రము కూడా నువ్వు సైలెంట్గా ఉంటే, నువ్వు కాముగా ఉంటే, నువ్వు ఏమాత్రము కూడా దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండకపోతే నిన్ను అపవాది వాడుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని నామాన్ని గణపరుస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉంటావో నిన్ను దేవుడు వాడుకోవటం మొదలు పెడతా ఉంటాడు. దేవానికి స్తోత్రాలు, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా భాషలతో మాట్లాడరు. భాషలతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. దేవా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఓ రికాబా, రికాబా, రిబా, 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 రిబా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, గరుడా నీకు వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభు. నీ బిడ్డల ప్రభావం మీరు నింపండి అయ్యా, నీ బిడ్డల ప్రభావం మీరు నింపండి ప్రభు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నెత్తండి ప్రభు. నీ తైలముతో నింపండి, పోయబడిన పరిమళ తైలముతో నింపండి అయ్యా, నింపండి, నింపండి. పొందుకో, పొందుకో, పొందుకో. దేవుని ఆత్మను పొందుకో, దేవుని ఆత్మను పొందుకో, దేవుని ఆత్మను పొందుకోవడానికి, దేవుని ఆత్మను పొందుకోవడానికి. అయ్యా నీవు ఆశీర్వదిస్తానే నీ పాదాలు విడిచిపెడతానని యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ఈ రాత్రి నా తండ్రి ప్రభువా, ఈ రాత్రి నా తండ్రి ప్రభువా, అయ్యా నీవు నింపితేనే నా తండ్రి ప్రభువా, అయ్యా నీవు నింపితేనే ఈ స్థలంలో నుంచి నేను వెళ్ళిపోతాను. అయ్యా నీకే స్తోత్రాలు. తీర్మానం చేసుకో, తీర్మానం చేసుకో, గొప్ప తీర్మానముతో, గొప్ప తీర్మానంతో స్తుతించు. నీ హృదయాన్ని ఆయన వైపు మళ్ళించు, నీ హృదయాన్ని ఆయన వైపు మళ్ళించు. ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు నీవు. దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఓ రివా, 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 రివా. నింపండి ప్రభా, నింపండి నాయన, నీకే స్తోత్రాలు. నీ బిడ్డల ప్రభా మీరు నింపండి ప్రభా, నీ బిడ్డల ప్రభా మీరు నింపండి ప్రభా, నీకే స్తోత్రాలు. ఓ నింపండి, నింపండి, నింపండి. పొందుకో దేవుని ఆత్మను పొందుకో. స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా, 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 అయ్యా. అయ్యా నీ ఆత్మతో నింపండి ప్రభు. అయ్యా నీ ప్రజలను నీ ఆత్మతో నింపండి ప్రభు. అయ్యా నీ ప్రజలను నీ ఆత్మతో నింపండి ప్రభు. ఓ నాయన మీరు బలపరచండి రాజ్యానికి స్తోత్రాలు. ఓ రీబా, 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 రీబా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వారి నాలుకలు కాల్చండి ప్రభు, వారి పెదవులు కాల్చండి. దేవానికి స్తోత్రం. వారి పెదవులు కాల్చండి, వారి నాలుకలు కాల్చండి. నేను స్తుతించినట్లుగా సహాయం చేయండి. అదిగో ఆనాడు పెంతెకోస్తు దినమున నద్దండి ప్రభు. అయ్యా నాలుక విభాగించబడినట్టుగా అయ్యా అనేకులు అన్య భాషలతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. నీ బిడ్డల ప్రభా మీరు తాకండి, మీ బిడ్డల ప్రభా మీరు నింపండి ప్రభు. నీకే స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రం. నింపండి ప్రభు, నింపండి ప్రభు, నింపండి ప్రభు, నింపండి, నింపండి, నింపండి. నీ బిడ్డల ప్రభా మీరు నింపండి ప్రభు. స్తుతించండి అమ్మ, ప్రతి ఒక్కరు కూడా స్తుతించాలి బలముగా. ఆయన నామము స్తుతినందదగినది. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు, 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 ప్రభు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా నింపండి నీ బిడ్డల ప్రభు, మీరు నింపండి ప్రభు. అయ్యా ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళడం కాదు నీ బిడ్డల ప్రభు. అయ్యా నిన్ను పొందుకోవాలి, నిన్ను ధరించుకోవాలి ప్రభు, నిన్ను ధరించుకొని వెళ్ళగలగాలి ప్రభు. సిద్ధపాటు దయచేయండి ప్రభు. అయ్యా వారి ఆత్మ చేత నింపబడాలి. నీ బిడ్డల ప్రభావం మీరు నింపండి ప్రభు, నీ బిడ్డల ప్రభావం మీరు నింపండి నాయన. అయ్యా మీరు నింపండి ప్రభు.
పరిశుద్ధాత్ముడా, ఓ పరిశుద్ధాత్ముడా, 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 ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా అయ్యా నీ ఆత్మ చేత నింపండి ప్రభు. ఓ రీబా 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 రికాంద రబా షల రబా రబా రబా, ఓ రికాంద రల రబా 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 ఓ రబా నాదా నీకు శాంత స్తోత్రం, రబ కదల రబల స్తోత్రం, రబ. స్తోత్రం, తండ్రి తండ్రి నింపండి ప్రభు, ఓ నీ బిడ్డలను యేసయ్యా, నింపండి ప్రభు. స్తోత్రం, ప్రతి ఒక్కరిని ప్రభు మీరు తాకండి, ఎత్తబడిన ప్రతి హస్తాన్ని ప్రభు మీరు తాకండి ప్రభు. నీకే స్తోత్రాలు అయ్యా. ఏ ఒక్కరు నాయనా పరిశుద్ధాత్ముడా, అయ్యా ఒంటరిగా వెళ్ళటం కాదు యేసయ్యా, అయ్యా, నిన్ను తీసుకొని వెళ్ళాలి, స్తోత్రం, నిన్ను మోసుకొని వెళ్ళాలి ప్రభు. స్తుతి, స్తుతి, అయ్యా నీకే స్తోత్రాలు తండ్రి ప్రభు. స్తుతి, స్తుతి. సమాధుల తోటలోనికి వెళ్ళి మగ్దలేని మరియని మోసుకొని వెళ్ళాలని ఆరాటంతో వచ్చింది ప్రభు. ప్రభువా, అయ్యా నీ బిడ్డల ప్రభు మీరు నింపండి ప్రభు, స్తోత్రం, నిన్ను ధరించుకొని వెళ్ళినట్లుగా మీరు సహాయం చేయండి స్తోత్రం, అయ్యా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ కూడిక ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మార్చు. అయ్యా నీకు స్తోత్రాలు దేవా, స్తోత్రం ప్రతి అయ్యా. ఒక్కరిపైకి అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సంచరించండి దేవా. యేసయ్యా దేవా, యేసయ్యా నీకు యేసయ్యా స్తోత్రాలు యేసయ్యా. అయ్యా, స్తోత్రం. అయ్యా నింపండి ప్రభు, నింపండి నాయనా, స్తోత్రం, నింపండి ప్రభు. పొందుకో అయ్యా, పొందుకో పరిశుద్ధాత్మను పొందుకో. నీవు దేవా, తడపండి యేసు నామములో పరిశుద్ధాత్మతో నింపబడు నీవు ఈరోజు. నా దేవానికే స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా 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 నీకే స్తోత్రాలు ప్రభు. స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. అయ్యా నీ బిడ్డల్ని ప్రభు మీరు నింపండి నాయనా, నీ బిడ్డల్ని ప్రభు నింపండి ప్రభు. అయ్యా నాయనా నీకే స్తోత్రాలు అయ్యా. నింపండి నింపండి హృదయాలను మీరు కడగండి ప్రభు, పశ్చాత్తాపంతో నింపండి ప్రభు. పాప ఒప్పుకోలు దయచేయండి ప్రభు. అయ్యా చెడు కార్యములు దూరపరచండి ప్రభు, చెడు క్రియల తలంపులు దూరపరచండి ప్రభు. అయ్యా నిన్ను ధరించుకోండి ప్రభు, నిన్ను పొందుకునేటువంటి అర్హతను దయచేయండి నీ బిడ్డలకు నాయనా. ఓ స్తోత్రం 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 స్తోత్రం. స్తుతించండి అమ్మా, స్తుతించండి స్తుతించండి. దేవుని నామము స్తుతించదగినది, ఆయన నామము స్తుతి పొందదగినది. ఈ లోకంలో ఏ నామానికి కూడా రానటువంటి మహిమ ఆయన నామానికి మాత్రమే చెల్లులుగాక. దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. నువ్వు స్తుతించినప్పుడు సాతానీ రాజ్యము కూలిపోతుంది. నీవు నోరు తెరిచి స్తుతించినప్పుడు ఆయన సాతాను యొక్క రాజ్యము కూలిపోతుంది. దేవుని రాజ్యము నీ మధ్యలోనికి దిగి వస్తూ ఉన్నది. ఓ స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా 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 అయ్యా. నీ బిడ్డల్ని ప్రభా మీరు నింపండి నాయనా, నీ బిడ్డల్ని నింపండి ప్రభా, నింపండి ప్రభా. నీకే స్తోత్రాలు అయ్యా 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 నీకు స్తోత్రాలు అయ్యా, నీకే స్తోత్రాలు. సంపూర్ణముగా నింపండి నాయన అయ్యా, సంపూర్ణముగా నీ బిడ్డల పరిపూర్ణతలోనికి నడిపించబడుదురుగాక. దేవానికే స్తోత్రాలు. ప్రతి కట్లు తెగిపోవునుగాక, ప్రతి కట్లు తెగిపోవునుగాక. దేవా నీ బిడ్డల్ని ప్రభావ మీరు నింపండి నాయన. పొందుకో 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 అనే పరిశుద్ధాత్మను అడుగు వారికి నిత్యముగా ఇస్తానన్న దేవుడు. దేవానికి స్తోత్రం. పశ్చాత్తాపంతో తల్లి అమ్మా నీవు ఒకసారి దేవుడిని అడుగు, దేవుణ్ణి అడుగు. ఆయన అడిగితే ఆయన కాదనుకోకుండా కొలత లేకుండా ఇచ్చే దేవుడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా నా నాలుకను ముట్టండి ప్రభు, నా నాలుకను ముట్టండి ప్రభు అని అడుగు. నా పెదవులను కాల్చండి ప్రభు అని అడుగు. దేవా బలిపీఠం మీద ఉన్నటువంటి కారుతో ఆయన పెదవులు కాల్చినట్లుగా అయ్యా నీ బిడ్డల యొక్క నాలుకలను పెదవులను మీరు కాల్చండి ప్రభు. నీ అగ్ని 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 పరిశుద్ధాత్మ అగ్నిని నీ బిడ్డల పైన నింపండి ప్రభు. దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. మౌనముగా ఉండొద్దమ్మా, మౌనముగా ఉండగా సియోనులో ఆయన్ని స్తుతించేవారు కావాలి, సియోనులో ఆయన మహిమపరిచేవారు కావాలి. ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత స్తుతి పొందదగినది. నీవెందుకు మౌనముగా ఉంటూ ఉన్నావు దేవుని సన్నిధికి వచ్చి? అయ్యా నీ కొందనాలు ప్రభు. నీ బిడ్డలతో మాట్లాడండి, నీ బిడ్డల ప్రభావం నింపండి ప్రభు.
స్తోత్రం అయ్యా దేవానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఓ రికాబా రికాబా రిగా రిబా 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 దేవా రిబా షలరబా తురిమాందర కబల రబల రబల మధ్యలోకి నడిపించండి. ఓ రికాబా బాబా 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 షలరబా తురిమాందర రబల రకల రబా స్తోత్రం స్తోత్రం రిబా బాదారాల రబా యేసువే స్తుతి గ్రీ గ్రా వౌద్రబా షలరబా తరకబాక. అయ్యా నీకు స్తోత్రం. అడుగు వారందరికీ నాయన ప్రభు మీరు అనుగ్రహించే దేవుడు నాయనా. స్తుతి నీ బిడ్డలకు ప్రభు మీరు దయచేయండి. ఈ లోకంలో వెండి బంగారం అడగట్లేదు నా తండ్రి ప్రభు, స్తోత్రం ఆస్తిపాస్తులను అడగట్లేదు నా తండ్రి. స్తోత్రం అయ్యా నీ పరిశుద్ధాత్మను అడుగుతున్న నీ బిడ్డలకు ప్రభు నిశ్చయముగా మీరు అనుగ్రహించే దేవుడు స్తోత్రం స్తోత్రం దయచేయండి ప్రభు. పరిశుద్ధుడా, అయ్యా నీ బిడ్డలకు దయచేయండి నాయన, దేవా, మీ బిడ్డలకు దయచేయండి ప్రభువా, మీ బిడ్డలకు దయచేయండి నాయనా. మీరు సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. పరిశుద్ధురా 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 పరిశుద్ధురా. పరిశుద్ధుడా, అయ్యా దేవానికి స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతి, స్తుతి. స్తుతించాలి 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 దేవానికి వందనాలు. ఆయన నామము స్తుతి నొందదగినది. పరిశుద్ధుడా, నువ్వు మౌనముగా ఉండకూడదు. స్తోత్రం, దేవుని స్తుతించడానికి ఈ సన్నిధికి వచ్చావు, స్తోత్రం, ఆయన ఆత్మను పొందుకోవడానికి ఈ సన్నిధికి వచ్చావు. స్తోత్రం, నువ్వు మౌనముగా ఉండి స్తోత్రం. మరలా ఒంటరిగా నీవు దేవుని పొందుకోకుండా వెళ్ళకూడదు ఈ స్థలం నుంచి. స్తుతి, స్తుతి, స్తుతి. దేవుడు ఈరోజు దేవుడు నాతో మాట్లాడని, స్తోత్రం, దేవుడు ఈరోజు నన్ను తాకాడని పరిశుద్ధుడా, నువ్వు సాక్ష్యం చెప్పగలగాలి ప్రియ దేవుని బిడ్డ. స్తోత్రం, స్తోత్రం, అయ్యా స్తుతి. అయ్యా 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 నీకే స్తోత్రాలు. హల్లెలూయా, నీ బిడ్డల ప్రభా మీరు తాకండి నాయనా, హల్లెలూయా, నీ బిడ్డల ప్రభా మీరు నింపండి నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, సహాయం హల్లెలూయా. చేయండి, సహాయం చేయండి, హల్లెలూయా, సహాయం చేయండి, స్తుతి, సహాయం స్తుతి, చేయండి. స్తుతి, స్తుతి. అయ్యా నిన్ను అడుగుతున్నారు ప్రభు, దేవా, అయ్యా నిన్ను అడుగుతున్నారు అయ్యా. ధారాళమైన మీ విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధికి వచ్చారు నాయనా. ఆత్మ, విరిగి నలిగిన హృదయాన్ని ప్రభు మీరు నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు నాయనా. నీ బిడ్డలతో మాట్లాడిన నాయనా, ఇచ్చింది. నీ బిడ్డల ప్రభు మీరు నింపండి నాయనా. ఆత్ముడా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం 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 దేవా, యేసయ్యా. స్తోత్రం, అయ్యా సంఘము నాయనా నానాటికి అయ్యా నీ అభిషేకంతో నింపబడినట్లుగా మీరు సహాయం చేయండి. సహాయము అయ్యా నీ బిడ్డల్ని నాయన ప్రభు ఒంటరిగా పంపించకూడదు నా తండ్రి. నీకు స్తోత్రం, మీరు నింపండి ప్రభు, నీకు స్తోత్రాలు అయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. దేవా, పరిశుద్ధురా 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 పరమ తండ్రి. నీకు నీ బిడ్డల్ని ప్రభు మీరు నింపండి నాయనా. ఈ స్థలంలో ఏ ఒక్కరు ఒట్టిగా వెళ్ళడానికి వీలదు నాయనా. స్తోత్రం, ప్రతి ఒక్కరు నిన్ను ధరించుకోగలగాలి ప్రభు, ప్రతి ఒక్కరు నీతో అయ్యా నింపబడాలి ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరు నీ నిబంధనలోనికి నడిపించబడుదురుగా. స్తుతి, స్తుతి, స్తుతి. అయ్యా దేవానికి స్తోత్రాలు. యేసయ్యా 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 యేసయ్యా. అమ్మా నీ స్వరమును ఎత్తండి, నీ స్వరము దేవుని సన్నిధిలో కనబడాలి, వినబడాలి. పరిశుద్ధుడా, ఆయన నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు, స్తోత్రం, నిన్ను నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ప్రభువా, నీకు అనేకులు ఎందరో వారి వారి పనుల్లో ఉండిపోతే నీవు మాత్రమే దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావంటే ఆయన ద్వారా నువ్వు నింపబడడానికి మాత్రమే. ఆయన ఆత్మతో నువ్వు నింపబడాలి. కొలత లేని ఆత్మ ఆయనది, దేవా, కొలత లేని ఆత్మతో ఆయన నిన్ను నింపబోతూ ఉన్నాడు. రికా బాబా 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 ఓ రిబా షల రబా తురిమాందర కల రబల రబా బాబా 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 ఓ రబా 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 రబా. అయ్యా నీ బిడ్డల్ని ప్రభావం నింపండి నాయనా. పోయబడిన పరిమళ తైలముతో నాయనా నీ బిడ్డల్ని అభిషేకించండి. తండ్రి తండ్రి నీకు స్తోత్రాలు. యేసయ్యా 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 యేసయ్యా. స్తుతించండి అమ్మా, స్తుతించండి స్తుతించండి స్తుతించండి. బలముగా గలమెత్తి మీ స్వరాలు దేవుని సన్నిధికి, దేవుని సన్నిధి దిగునట్లుగా పరిశుద్ధాత్ముడా, మౌనముగా ఉండకూడదు.
మౌనముగా ఉండకూడదు, మౌనముగా ఉండకూడదు. స్తోత్రం. మౌనముగా ఉండటానికి రాలేదు నీవు. యేసయ్యా నీకు స్తోత్రం. దేవుని సన్నిధిలో స్తోత్రం. ఆయన స్తుతించేవారిగా ఉండాలి, స్తుతి. ఆయన గణపరిచేవారిగా ఉండాలి, ప్రభువా. ఆయన పొందుకునే వారిగా ఉందముగాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రమయ్యా, ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి. దేవా 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 దేవానికి స్తోత్రం. అయ్యా నీకు వందనాలు ప్రభా, స్తోత్రం. అయ్యా నీకే స్తోత్రాలు నా తండ్రి ప్రభా. తండ్రి తండ్రి స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అబ్బా నీకు వందనాలు, అబ్బా నీకు వందనాలు. అయ్యా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. పశ్చాత్తాపముతో అయ్యా నీ సన్నిధికి మేము వస్తూ ఉన్నాము నాయనా. తండ్రి మమ్మల్ని నింపండి 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 నాయనా. నీకు స్తోత్రాలు అయ్యా, నీ కృపతో నింపండి ప్రభు, బలపరచండి నాయనా. నీకే స్తోత్రాలు. మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి ప్రభు. మీరు సహాయం చేయండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరు నోర్లు తెరిచి ప్రభువా నింపండి నాయనా, మమ్మల్ని నింపండి ప్రభువా, మమ్మల్ని బలపరచండి నాయనా. నీ ఆత్మతో నింపండి అయ్యా. అడగాలి ప్రతి ఒక్కరు, అడుగు. స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రం అయ్యా. స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా 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 ప్రభువా. అయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఓ నాయనా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా నాడు నా తండ్రి ప్రభు అపోస్తలులపై దిగి వచ్చినటువంటి అగ్ని అభిషేకమా నీ బిడ్డల ప్రభు మీరు తాకండి నాయన. నింపండి 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 నింపండి. మీ ఆత్మతో నింపండి ప్రభు, మీ ఆత్మతో నింపండి నాయనా. మీరు అభిషేకించండి ప్రభు, సహాయం చేయండి. పరిశుద్ధుడా 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 పరమ తండ్రి స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా 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 అయ్యా. దేవానికి స్తోత్రాలయ్యా. తండ్రి నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నా. గొప్ప దేవుడా గొప్ప దేవుడా కనికర పూర్ణుడా. అయ్యా నీ బిడ్డలను ప్రభా మీరు నింపండి నాయన. అయ్యా నింపండి నింపండి నింపండి. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా మేము ఒట్టి చేతులతో వెళ్ళకూడదు నాయన. అయ్యా ఖాళీ హృదయంతో మేము వెళ్ళకూడదు నా తండ్రి ప్రభా. అయ్యా నిన్ను ధరించుకోండి, మీ సన్నిధి నుంచి మేము వెళ్ళాలి నాయన. అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. మీ ఆత్మ సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా మీ భాషలతో మమ్మల్ని నింపండి ప్రభువా. మీ అభిషేకమును దయచేయండి ప్రభువా. మీ అగ్నితో మమ్మల్ని కాల్చండి ప్రభువా. మమ్మల్ని నింపండి నాయనా, నింపండి నింపండి నింపండి. యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు నాయనా. దేవా నింపండి నీ బిడ్డలను ప్రభా. అయ్యా నీ బిడ్డలను ప్రభా నింపండి నాయనా. స్తోత్ర స్తుతి 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 స్తుతి. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. అయ్యా 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 అయ్యా. దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలయ్యా ప్రభా. స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా 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 అయ్యా. గొప్ప దేవా కనికర పూర్ణుడా నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు. తల మొదలుకొని నా తండ్రి ప్రభా, అంగీల అంచు మట్టుకున్న తండ్రి ప్రభువా. అయ్యా పాదముల వరకునైనా ప్రభువా నీ బిడ్డల ప్రభువా మీరు అభిషేకించండి రాజానికి. ఓ రివా షలరబా తురిమాందర కబల రబల రబల రబ. ఓ రికా బా 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 బా. దేవుని బిడ్డానికి భాషలతో నువ్వు మాట్లాడు, భాషలతో నువ్వు మాట్లాడు. ఆయన స్తుతించు.
ఓ రిబా బా 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 రికా బాబా షలరబా తురిమాందర బలర కలర బలర. బలమైనటువంటి అభిషేకం, బలమైనటువంటి ఆత్మ కార్యములు ఓ నీ సన్నిధిలో జరుగునట్లుగా ఏ ఒక్కరు అయ్యా నీకే స్తోత్రాలు. అయ్యా నీవు విడిచిపెట్టే దేవుడు కాదు, నీవు విడిచిపెట్టే దేవుడు కాదు నా తండ్రి ప్రభు. అయ్యా నీ ఆత్మతో నింపబడినటువంటి సంస్థాన చేతులకున్నటువంటి అయ్యా సంఖ్యలు తెగిపోయాయి. అయ్యా నీకే స్తోత్రాలు. కాల్చిన దేవుడు, కార్యము జరిగించిన దేవుడు నీకే స్తోత్రాలు. అయ్యా నీ బిడ్డల్ని ప్రభు మీరు నింపండి నాయన, మీరు తాకండి ప్రభు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతించాలి 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 దేవుని స్తుతించు గణపరచు. అయ్యా అయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. గనుడా పొందుకో 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 పొందుకో. స్తుతించు దేవుని స్తుతించు, దేవుని స్తుతించు, ఘనముగా దేవుని స్తుతించు, మహిమపరచు. ఓ రిబా 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 ఓ రికా బా 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 బా. అయ్యా నీ బిడ్డల ప్రభా మీరు తాకండి నాయనా. అయ్యా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా. అయ్యా నీ బిడ్డల హృదయాలలో, నీ బిడ్డల హృదయాలలో నాయనా అయ్యా నీవు ఇంపండి ప్రభు. నీకే స్తోత్రాలు నా తండ్రి, గనుడానికే స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు వందనాలు. స్తుతించాలి స్తుతించాలి దేవుని స్తుతించమ్మా. పొందుకో పొందుకో దేవుని యొక్క పరిశుద్ధాత్మను. నువ్వు కావలసినంతగా నువ్వు ఎంతగాతో దేవుని కోరుకుంటూ ఉన్నావో, ఆయన సన్నిధిని కోరుకుంటున్నావో, ఆయన మహిమతో నింపబడిన ఆశపడుతున్నావో, అంతకు 1000 రెట్లుగా దేవుడు నన్ను నింపాలని ఆశపడుతూ ఉండగా పొందుకో 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 పొందుకో. ఆయన ఆత్మతో పొందుకో, ఆయన సన్నిధిని నువ్వు పొందుకో. దేవా 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 యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధురా 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 పరమ తండ్రి, నీ బిడ్డల ప్రభు మీరు నింపండి ప్రభు. అయ్యా మీరు నింపండి నాయన. పొందుకో పొందుకో పొందుకో. ఆయన ఆత్మ నీకు సమృద్ధిగా ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు దేవుడు. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వగలిగితే దేవా నీకు స్తోత్రాలు. యేసయ్యా 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 అయ్యా నీకే స్తోత్రాలయ్యా. గనుడా ఘనమైనటువంటి వాడా అయ్యా నీకే స్తోత్రాలు. ఒక్క నిమిషం దేవుని స్తుతించి బలముగా దేవుని స్తుతించి చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరచు. దేవా 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 దేవానికే స్తోత్రాలు. అయ్యా ఒక్క నిమిషం ప్రభువానికే స్తోత్రాలు అయ్యా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతి 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 యేసయ్యా దేవా నీకు స్తోత్రాలు. గనుడా గనుడా నీకు వందనాలు, గనుడా నీకు వందనాలు. పరమ తండ్రి పరమ తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రాలు. అయ్యా సహాయకుడా మా విమోచకుడానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా గొప్ప తండ్రి నీకు వందనాలు. కనికర పూర్ణుడా కృపా సత్య సంపూర్ణుడమైన మా యేసయ్య, ఇంతవరకు నాయనా నీ బిడ్డలను ప్రభు మీరు తీసుకొని వచ్చి నీ సన్నిధిలో పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రాలయ్యా. వాక్యంలో నుంచి నా తండ్రి ప్రభా మీరు మాట్లాడి అయ్యా నీ బిడ్డలను ప్రభా మీరు నింపినందుకు బలపరిచినందుకు కొంతవరకు నాయన ప్రభా నేర్చుకునేటువంటి కృపను మీరు మాకు దయచేసినందుకు మమ్మల్ని మేము సరిచేసుకున్నట్లుగా నీతి విషయంలో, భక్తి విషయంలో, విశ్వాసం విషయంలో, ప్రేమ విషయంలో, ఓర్పు విషయంలో, సాత్వికమ విషయంలో అయ్యా ఏ విషయంలో కూడా నీ బిడ్డలముగా మేము తగ్గిపోకుండా నా తండ్రి ప్రభా నేను ధరించుకొని నీ లక్షణములు కలిగిన తండ్రి ప్రభా సంఘంలో సమాజంలో సాక్షులుగా బ్రతుకున్నట్లుగా మీరు సహాయం చేస్తూ రమ్మని నీ బిడ్డలను ప్రభా మీ ఆత్మతో నింపినందుకు బలపరిచినందుకు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ అయ్యా నీ ఆత్మ కార్యములు వారి బ్రతుకులో వారి కుటుంబంలో బలముగా జరిగిస్తూ రమ్మని మీరు మాత్రమే మహిమ పొందమని
నా ప్రభువుడు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరం చెప్దామా? ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. వచ్చేసి అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు.